ఇన్స్టాల్ అవుతుంది. కొన్నిసార్లు పర్మిషన్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. కాబట్టి ఏమన్నా ఇన్స్టాల్ చేసేటప్పుడు రన్ యాజ్ అడ్మిన్ చేయడమే బెస్ట్. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినాక మళ్ళీ అక్కడ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఈ సీక్వెల్ ఇన్స్టలేషన్లో కానీ అప్గ్రేడేషన్లో కానీ ఎప్పుడైనా రన్ యాజ్ అడ్మినే కొట్టాలి. ఓకే బ్రో. ఇది జావాకి రిలేటెడ్, సీక్వెల్ రిలేటెడ్ కాదు. .NET ఫ్రేమ్వర్క్ సపోర్ట్ ఉండాలన్నమాట మనకి, లేటెస్ట్ వర్షన్. అది అందుకు చేస్తాను. మనం చేసేదంతా మాన్యువల్ చేస్తున్నాం. కొందరు ఏంటంటే పవర్ షెల్తో కూడా చేయొచ్చు. మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు బెటర్ టు గో విత్ పవర్ షెల్ అనమాట, ఫాస్ట్ అయిపోతుంది. ఓకే. అది ఇంతకుముందు చేసినాము, చూసినా రవి, అది ఇంతకుముందు ఆటోమేషన్ ప్రాసెస్ తో చేసినాం. నేను పవర్ షెల్తో చూసా ఎప్పుడెప్పుడో, చాలా రోజులు అయింది చూసి. అట్లనే చేయొచ్చు. అది స్కాట్ ఏమో డెవలప్ చేసినాడు అప్పట్లో స్క్రిప్ట్. పవర్ షెల్ తో కొట్టేస్తే ఒకేసారి 10 సర్వర్లు 20 సర్వర్లు అయిపోతాడు. MGMT బాక్స్ లో దాని రిలేటెడ్ ప్యాకేజెస్ కాపీ చేసేది, అప్గ్రేడ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అక్కడ నుంచి రన్ చేస్తే డైరెక్ట్ ఆ సర్వర్ లో అప్గ్రేడ్ జరిగిపోయి రీబూట్ అయ్యి అప్ అయిన తర్వాత మనకి వాలిడేషన్ కూడా జరిగేసి వచ్చేసేది అనమాట రిపోర్ట్. చాలా ఫాస్ట్ అయిపోయింది. 20 సర్వర్స్ ఒకేసారి కొట్టేసేవాళ్ళం అర్థం. మొన్న లేటెస్ట్గా ప్రశాంత్ ఏదో వేరే రకంగా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాను అనుకుంటా. కొత్త అంటే ఇన్స్టాలేషన్ ఇస్ కంప్లీటెడ్. ఓకేనా, కంప్లీట్ అయిపోయింది. .NET ఓకే, కంప్లీట్ అయింది. ఇఫ్ యూ చూస్ టు రీస్టార్ట్ లేటర్, అప్లికేషన్ డిపెండెన్సీ ఆఫ్ .NET మే స్టాప్ వర్కింగ్. ఓకే, రీస్టార్ట్ నౌ కొడదాము, సరేనా? ఎందుకంటే దీని డిపెండెన్సీ ఉంది మనకి. రీస్టార్ట్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. It's also 1 minute 50 seconds. Okay. రెండు సర్వర్ల పైన వస్తున్నాయి, చూడాలి. రీబూట్ అయిపోయి ఉంటుంది. కాలేదు. ఒకవేళ పింగ్ తెలుసుకోవాలనుకుంటే పింగ్ జస్ట్ ఆ సర్వర్ అప్ అయిందా లేదా, సర్వర్ నేమ్ ఇస్తే తెలుస్తుంది. ఏమంటే 4 పింగ్స్ వస్తాయి. నాకు తెలిసి ఇంకా రీబూట్ అయినట్లేదు ఇది. అప్పే చూపిస్తుంది, కానీ కనెక్ట్ అవ్వట్లేదు. అప్పే చూపిస్తుంది. ఈ స్నాప్షాట్ తీసాడా ఆయన? సరే అప్సోడ్ తీసాడంట, తీసాడు చెప్పాడు.
క్లోజ్ చేసేసి ఉంటాడు టాస్క్ కూడా. అతను టాస్క్ అయిపోయింది కాబట్టి ఎగ్జిక్యూట్ చేసి పడేసాడు. ఓకే ఓకే. అప్డేట్ చేసేసాడు. మన టాస్క్లు ఉంటాయి అవి చేసుకోవాలి. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఒక టికెట్ వచ్చింది, వాళ్ళు చేస్తారు కదా డైరెక్టరీ సర్వీస్ వాళ్ళు, ఇట్లా సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసేస్తారు కదా, అది మనం గ్రూప్స్ యూజర్స్ అని గ్రూప్స్ దాంట్లో అక్కడే యాడ్ చేసిన తర్వాత మనం చేస్తాం కదా. ఏది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనకి డైరెక్టరీ సర్వీసెస్ గ్రూప్స్ యాడ్ చేస్తాం. అది ఓకే. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కదా. అదే మామూలుగా ఏంటంటే జనరల్గా సీక్వెల్ న్యూ బిల్డ్కి అయితే చేస్తాం. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి కొన్ని టికెట్లు చూసినప్పుడు దానికి ఆ టికెట్లు అవగా అట్లా ఉండేసేసి నేను చూడలేకపోయాను. అంటే ట్రై చేద్దాం ఏదైనా నేను వర్క్ చేద్దాం అన్నప్పుడు అనుకున్నప్పుడు డౌన్ కాలేదా మరి చూద్దాం. 5 minutes చూసి వాడికి చెప్తా. సరే ఓకే. అవుతుంది కదా కరెక్ట్. కాల్లో ఉన్నామ్మా, వాళ్ళకి కనపడద్దమ్మా, కొంచెం ఒకటి కూర్చోవాలి. ఇప్పుడు అప్పైంది కూడా టైం తీసుకుని ఎందుకు ఏమైనా అప్డేట్స్ జరిగిన ఉంటాయి దీనిపైన, ఎందుకు టైం తీసుకుని ఉండొచ్చు. నన్ను చేంజ్ చేసిన పాస్వర్డ్ మర్చిపోయింది. ఓకే స్టార్ట్ చేద్దాం. అప్గ్రేడ్ ఆల్రెడీ దీంట్లో 2014 ఉంది. ఓకేనా, ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఓకే, మనం కూడా ఎక్స్ప్రెస్ ఎడిషన్ 2022 వేస్తున్నాం, అప్గ్రేడ్ చేస్తున్నాం. సెటప్ ఇది ఈ ఫోల్డర్ నేను కాపీ చేసుకున్నా, మన షేర్ ఫోల్డర్ నుంచి తెచ్చుకొని సాఫ్ట్వేర్ ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఓకే, ఎక్స్ప్రెస్ ఎడిషన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ తెచ్చుకున్నాక దాని రిలేటెడ్ కీ కూడా వచ్చేస్తుంది దాంతో పాటు, కాబట్టి మన షేర్ పాత్ నుంచి తెచ్చుకోవాలి సాఫ్ట్వేర్స్. ఓకే, అడ్మిన్ కంపల్సరీ అడ్మిన్ గా రన్ చేయాలి. నేను ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఇంట్లో, మనం అడ్మిన్ గ్రూప్ లో ఉన్నామా లేదా. సేవ్ బీయింగ్. ఓకే, ఒకసారి ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఇది మన గ్రూపే కాబట్టి మనం అందరం ఉంటాం ఇట్లా అడ్మిన్ గ్రూప్లో. ఓకే. ఓకేనా, కాబట్టి ఇబ్బంది లేదు. ఓకే. ఒకటి చెక్ చేయాలి, సర్వీసెస్ అకౌంట్ తర్వాత నా చెక్ చేద్దాం. సేపీ నార్మల్ లోకల్ అకౌంట్స్ తో ఏంటి అకౌంట్ కాబట్టి ఎస్సీజీ కూడా వాడడం లేదు దీనికి. సర్లే ఇంకా ప్రొసీడ్ అయిపోవచ్చు మనం. ఇది అడ్మిన్ గా కొట్టి ఇట్లా స్క్రీన్ వస్తుంది నీకు. కొత్త ఇన్స్టలేషన్ అంటే ఇది పోతాం మనం, న్యూ సిక్వల్ ఇన్స్టలేషన్ యాడ్. ఓకే, ఏదైనా ఫ్యూచర్ ఎగ్జిస్టింగ్ దానికి యాడ్ చేయాలని ఇది పోతాం. బట్ మనం దీనికి ఎందుకు పోతున్నాం అంటే ఎగ్జిస్టింగ్ వర్షన్ నుంచి కొత్త వర్షన్ కి అప్గ్రేడ్ చేస్తాం. 2014 నుంచి 22 ఇక్కడ చూడు 2022 రిలేటెడ్. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తాను. యాక్సెప్ట్, నెక్స్ట్. ఇది వచ్చేసి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే లైవ్ అప్డేట్స్ కోసం. ఇది ఆల్రెడీ లేటెస్ట్ ప్యాచ్ కూడా కాపీ చేసి పెట్టినా కాబట్టి ఇది అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏదైనా మన లోకల్ ఏదైనా నెట్ కనెక్ట్ అయ్యింది అనుకో, మన సర్వర్స్ అన్ని మ్యాక్స్ నెట్ కనెక్ట్ అవ్వదు కదా, 1-2 ఉంటాయి అంతే మేనేజ్మెంట్ బాక్స్. అలాంటప్పుడు ఇది వాడుకోవచ్చు. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి కొడుతుంది. బట్ మనం ఆల్రెడీ ప్యాచెస్ అన్ని కాపీ చేసుకున్నప్పుడు ఈ స్టెప్ అవసరం లేదు. నెక్స్ట్ చెక్ చేసుకుంటుంది సరిపడా ఫైల్స్ ఉన్నాయా లేదా, సాఫ్ట్వేర్స్ ఉన్నాయా సిస్టమ్ లో లేదా అని చెక్ చేసుకుంటుంది అనమాట బిఫోర్ ఇన్స్టాలింగ్. అదంతా ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది నాకు. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్కి అయిపోయాను, ఎందుకంటే .NET ఫ్రేమ్వర్క్ ఇన్స్టాల్ చేశాను కదా అందుకు. ఇప్పుడు కొత్త ఇన్స్టాలేషన్ అంటే వేరే ఆప్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాని అప్గ్రేడ్ కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉండే చూపిస్తాయి అనమాట. SQL ఎక్స్ప్రెస్ ఉంది, ఒకటే ఉంది మనకి ఇన్స్టెన్స్ దీంట్లో. సరేనా, నెక్స్ట్ కొట్టేస్తున్నాం. దీన్ని ఒకటే, ఈ ఇన్స్టెన్స్ ఒకటి అప్గ్రేడ్ చేయమని. ఇప్పుడు SQL ఎక్స్ప్రెస్ అనేది ఒక ఇన్స్టెన్స్ ఉంది, 2 ఇన్స్టెన్స్ ఉంటే 2 అప్గ్రేడ్ కొట్టకూడదు. ఓకే సార్. ఇవన్నీ చెక్ చేసుకుంటారు, ఇవన్నీ పాస్ అవ్వాలి. ఏదో ఒకటి ఫెయిల్ అయినా మనకి నెక్స్ట్ లెవెల్ పోవాలి. నువ్వు ప్రీ చెక్స్ చేశాను కదా, ఆ ప్రీ చెక్స్ ఎట్లా చేసావు నువ్వు? అంటే నీకు .NET ఫ్రేమ్వర్క్ దాంట్లో అంటే దానికి .NET అంటే జస్ట్ ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇక్కడ వరకు వచ్చింది, అప్పుడు చెక్ చేసుకొని నేను ఎర్రర్స్ ఏమన్నా వస్తాయా లేదా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎర్రర్స్ లేవు కాబట్టి నెక్స్ట్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. సేవ్ బీయింగ్ చెక్ చేసుకున్నా, మళ్ళీ కరెక్ట్ యాక్టివిటీ చేసే రోజు ప్రాబ్లం రాకూడదు కదా, ఇక్కడ వరకు పోవచ్చు అనమాట. మనం అంటే చేయొచ్చు, అవసరమైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు లాస్ట్. అప్డేట్స్ ఉన్నాయి చూడు, ప్రోడక్ట్ అప్డేట్స్, ఇన్స్టాల్ సెటప్ ఫైల్స్ అని చెప్పి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు మనం. ఓకే. ఇక్కడ దీని తర్వాత కొట్టామంటే అప్గ్రేడ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ సెటప్ వరకు అయితే చూసుకోవచ్చా? అంటే ఇక్కడ వరకు చెక్ చూసుకుంటే .NET ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఈజీ అయిపోయింది కదా. లేకుంటే మళ్ళీ ఇప్పుడు నేను సైట్ లోకి వెళ్ళి కాపీ చేసి డౌన్లోడ్ చేసి మళ్ళీ కాపీ చేసి టైం పట్టిండదు కదా, నాకు కొంచెం ఫాస్ట్ అవుతుంది కదా. చేంజ్ టైం లో మనం ఎక్కువ ఎంత టైం తగ్గించుకుంటే అంత బెస్ట్ అనమాట. ప్రీ చెక్స్ అంటే మనకు కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. SQL Server లో చెక్ చేసేకి ఇది ఎక్స్ప్రెస్ ఎడిషన్, లేదంటే నేను జాబ్స్ చెక్ చేసుకోవాల్సిందే. జాబ్స్ ఉండవు ఎక్స్ప్రెస్ కాబట్టి, ఏజెంట్ ఉండదు మనకి. లింక్డ్ సర్వర్స్ ఉండవు దీంట్లో, లేవు. చూసా అన్ని చెక్ చేసుకొని నేను లింక్డ్ సర్వర్స్ డేటాబేసెస్ ఎన్ని ఉన్నాయి, దానికి బ్యాకప్స్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకున్నా, మళ్ళీ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కాపీ చేసుకుని ఇవన్నీ ప్రీ చెక్స్ కిందకి వస్తాయి. అంతే కదా. ఇప్పుడు రేపు పొద్దున పోస్ట్ చేసేటప్పుడు మనం ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా. కంపాటబిలిటీ లెవెల్ 140కి సెట్ చేయమన్నాడు కాబట్టి అదే సెట్ చేస్తాం మనం. అప్లికేషన్ సపోర్ట్ ఓల్డర్ వర్షన్ కి ఉందంట. ఇప్పుడు 2022 వేస్తున్నా, దాని కంపాటబిలిటీ 160 అనమాట, డేటాబేస్ కంపాటబుల్. బట్ 140నే పెట్టమంటున్నాడు ఎవరు, గ్రెగ్. ఎందుకంటే ఈ అప్లికేషన్ సపోర్ట్ చేయదంట. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి అప్లికేషన్ టెస్ట్ చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే 2022 సపోర్ట్ చేయవచ్చు, కొన్ని అప్లికేషన్స్ చేస్తే కొన్ని చేయవు. ఈ అక్టోబర్ చేస్తుందో లేదో తెలియదు మనకి. టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించిన తర్వాత ఒకవేళ వాళ్ళకి సక్సెస్ కాలేదంటే ఏం చేయాలి? రోల్ బ్యాక్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. వాడికి చెప్పేసి సర్వర్ ఆప్షన్ కి రోల్ బ్యాక్ చేయరా స్నాప్ షాట్ తో అని చెప్తే అప్గ్రేడ్ లేకోకుండా ముందు ఉండింది కదా సిచ్యువేషన్, సర్వర్ ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది, 2014కి వెళ్ళిపోతుంది. ఓకే,
మల్టిపుల్ ఉంటాయి. అప్గ్రేడ్ తర్వాత అప్లికేషన్ టెస్టింగ్ కంపల్సరీ చేయాలి. వాళ్ళకి ఇష్యూస్ వచ్చాయనుకో కంపల్సరీ రోల్ బ్యాక్ చేసుకోవాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. అంటే అప్లికేషన్ సైడ్ మన సైడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఫిక్స్ చేసినప్పుడు కూడా ప్రాబ్లమ్ ఉంది అనుకో, విండో క్లోజింగ్ టైం వచ్చింది అనుకో రోల్ బ్యాక్ చేసుకోవాల్సిందే తప్పదు. స్కోప్ ఉంటే ఫిక్స్ చేసుకోవాలి. ఈ విండో టైంలోనే రోల్ బ్యాక్ చేసుకోవాలా? అంతే, విండో టైంలో వాడి విండో అయిపోయే లోపల వాడికి అప్ అయ్యాలి, లేకుంటే వాడు ఇష్యూ రైజ్ చేస్తాడు, ఎస్కలేట్ చేస్తాడు. అంతే కదా, వాడికి సర్వర్ అప్ నాకు అప్ లేకుంటే వాడు ఎస్కలేట్ చేస్తాడు కంపల్సరీ. సట్ ఓపెన్ చేయకుండా చేస్తాడు. ద ఫాలోయింగ్ ఎర్రర్ హ్యాస్ అక్కడ ఇన్వాలిడ్ నేమ్ స్పేస్, ట్రై టు ఫీల్డ్, క్లిక్ క్యాన్సిల్. నేమ్ స్పేస్ ఏదో ప్రాబ్లం వచ్చింది అంటుంది. రిట్రై చేద్దాం మనం ఒకసారి. రిట్రై కూడా కావట్లేదు. కాపీ చేసుకుందాం మెసేజ్, అందుకనే బెస్ట్ ఫిక్స్ చేసేకి మనకి. గ్రూప్లో పేస్ట్ చేస్తా. అంతకుముందు కూడా ఒకసారి ఇట్లా వచ్చి నాకు సక్సెస్ అయింది, కానీ అప్గ్రేడ్ చూద్దాం అయితే. ఇంకొకటి స్క్రీన్ షాట్ తీద్దాం, ఇది సేఫ్ బీయింగ్. ఏం స్పేస్ ఎర్రర్ అంటే అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని. ప్రాబ్లమ్ మనము చూసుకొని ఓకే అజూర్ రిలేటెడ్ కనెక్టింగ్ యువర్ సీక్వెన్స్ టు అజూర్, నాకు తెలిసి ఇది ప్రాబ్లం కాదు, అజూర్ రిలేటెడ్ ఇది కాబట్టి నాకు తెలిసి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఏమంటుంది ఇది. డౌన్లోడ్ ఇది ఫిక్స్ కావాలంటే అజూర్ రిలేటెడ్ ఏదో మిస్ అయినది. ఆన్ బోర్డ్ ద సిక్స్ అజూర్ ఆర్క్, అజూర్ రిలేటెడ్ కాబట్టి మనకి మ్యాక్స్ ఇష్యూ రాకపోవచ్చు, క్యాన్సిల్ కొట్టినా. చూద్దాం. ఫైనల్ వర్క్ వచ్చింది, చూద్దాం. యా వేరేటి రన్ అవుతున్నాయి, అదొక్కటి మిస్ అయింది అంతే. కాబట్టి మ్యాక్స్ సక్సెస్ అవ్వచ్చు. అజూర్ రిలేటెడ్ ఇష్యూ అది. ఇది అజూర్ రిలేటెడ్ సర్వర్ కాదు కాబట్టి ప్రాబ్లం కాకపోవచ్చు. ఇది ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఫిక్స్ కనుక్కొని చేసుకోవాలి. రన్నింగ్ యాక్షన్ స్టార్ట్ కాన్ఫిగ్ యాక్షన్ అప్గ్రేడ్ కాన్ఫిగ్ CPU 64. మనకి కొత్తగా S14 మీద హై డిస్క్ వెయిట్స్ లేటెన్సీ 100 milliseconds అని కొత్తగా చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ చేంజ్ చేశారనుకుంటా కదా మన వాళ్ళు మెయిల్స్లో. హై డిస్క్ వెయిట్స్ వస్తున్నాయా? మిల్లీ-సెకండ్స్ అని కొంచెం కొత్తగా కనపడుతుంది. అదే చేంజ్ చేసినట్టున్నారు, కానీ వస్తున్నాయి. 1 minute ఉన్నా వస్తున్నాయి మనకి. రావాలి, అది చెక్ చేయాలి మనం ఎందుకు వస్తుంది అనేది. ఓకే చూద్దాంలే. మార్నింగ్ కూడా వచ్చినాయి బ్రో. చెక్ చేశారా మన వాళ్ళు? చెక్ చేసి రిప్లై పెట్టాడా దానికి ఏమన్నా? రిప్లై లేనట్టు యాక్చువల్గా. ఇది మెయిల్స్ ప్రాబ్లం ఉంది కదా. సరే ఇది అప్గ్రేడ్ అయిపోయింది, చూద్దాం. ఓకే అవుతుంది అప్గ్రేడ్ అయితే. ఓకే దానివల్ల అయితే ఇష్యూ కాదనుకుంటున్నాను అయితే. చూద్దాం. ప్రెసెంట్ అయితే రిప్లై పెడతాను దానికి. S14 కదా. దేవ్ ఏమైనా రిప్లై ఇచ్చాడా చూద్దాం. ఓకే ఫోల్డర్స్ చేంజ్ అయినాయి కదా, అది ప్రాబ్లం. ఇచ్చాడు బ్రో. ఇచ్చాడా? చెక్ చేస్తున్నట్టు ఇచ్చాడా? ఏ సర్వర్ పైన ఇచ్చాడా? ఇది P082 RL1G SQL 02 హై డిస్క్ వెయిట్ అండ్
పింగ్ చేస్తాం బ్రో. సరే ఆ ప్రాబ్లం ఉంది. రవి కొంచెం కేర్ఫుల్ గా మానిటర్ చేయవా అలర్ట్స్? సరే సరే. ఈరోజు ఒకరోజు ఫిక్స్ చేసుకుంటే ఎట్లా ఒకటి నేను ప్రాబ్లం ఉంటుంది అవుతుంది. చాట్లో పెట్టాను బ్రో. ఓకే చూస్తాను. S12 కదా వచ్చింది మనకి. నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడే వచ్చి ఉంటుంది మళ్ళీ. ఇది కూడా ఒకటి ప్రొడక్షన్ గ్రూప్ ఫెయిల్ అనేది వస్తుంది కదా. మనోడు ఆఫ్ చేసిండు అనుకుంటా. ఇది ప్రశాంత్ ఆఫ్ చేసాను అని చెప్పిండు. మరి ఇదేనా యూకేడీసీ అండో మరి ఇదేనా? ఫుల్ స్టార్ట్ అయింటుందా ఇది? ఇందాక నాకైతే మెసేజ్ చేసిండు, మన కాల్ స్టార్ట్ అయ్యే టైంకి మెసేజ్ చేసిండు, యూకేడీసీ నేను క్యాన్సిల్ చేసా ప్రజెంట్ అండు. సక్సెస్ అయింది, దానివల్ల ప్రాబ్లం కాలేదు మనకి. సక్సెస్ అయింది చూడ. ఓకే, ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మనం అటాచ్ చేసుకోవాలి దానికి, ఏది చేంజ్కి ఓకే తెలియాలి కదా వాళ్ళకి. సక్సెస్ అయింది కాబట్టి ఇంకా స్నాప్షాట్ రిజిస్టర్ అవసరం లేదు. 3 days తర్వాత అది ఆటోమేటెడ్ ఉంటుంది. మరి 3 daysకో ఎంతకో 1 week పెట్టింటారు వాళ్ళు, ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ఈ క్లోజ్ కొట్టేసేసి మనం ఇంకా నెక్స్ట్ పని ఏంటంటే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అది క్లోజ్ కొట్టేసి రీబూట్ కొట్టేసి లేటెస్ట్ ప్యాచ్ కూడా వేసుకోవాలి. లేటెస్ట్ ప్యాచ్ చేసి బిఫోర్ రీబూట్ కొట్టుకోవాలి సర్వర్, ఎందుకంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. బెటర్ టు రీబూట్ అనమాట అయిపోయిన తర్వాత. ప్లాన్డ్ యాక్టివిటీ. ఇప్పుడు ప్యాచ్ అయిపోయిన తర్వాత కొట్ట. ఓకే, దాంట్లో అప్గ్రేడ్ అయిపోయింది. అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత లేటెస్ట్ ప్యాచ్ కూడా దాంట్లోకి లేటెస్ట్ ప్యాచ్ కూడా దాంట్లోకి వచ్చేసిందా? లేటెస్ట్ ప్యాచ్ నేను కాపీ చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే, కాపీ చేసుకుని రాదు మనకి, కాపీ చేసుకోవాల్సిందే మాన్యువల్గా. ఓకే, వన్స్ అది అప్ అయిన తర్వాత ప్యాచ్ కూడా అప్లై చేసి చేద్దాం. అప్పయింది. కనెక్ట్ అవుతుంది సార్. కనెక్ట్ అయిపోయింది. బ్యాచ్ ఒకసారి సేవ్ బింగ్ క్లిక్ చేసుకున్నాం మనం. మేనేజ్మెంట్ స్టూడియో వర్క్ అవ్వాలి, లేటెస్ట్ చేసుకోవాల్సిందే. సర్లే ఇప్పుడు ప్యాచ్ కూడా వేసేసి అది చేసేద్దాం. ఓకే.